తీసుకొని మా ఇంటికి చేస్తారు. ధనం పెట్టుకోరా सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी गौरी नारायणी नमोस्तुते. ఓకే, ఈరోజు చాలా శుభోదయం. ఎందువల్లంటే గత 50 సంవత్సరాలుగా మన రెడ్లు మనం అనుకున్నామో లేకుంటే నాయకులు అనుకోలేదో మనం అనుకోలేదో ఏదో కారణం చేత చాలా ఇది అనేక మార్లు వాయిదా పడి 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 ఈ రోజుకి ఒక శుభోదయం భగవంతుని అనుగ్రహం వల్ల ఈరోజు ప్రారంభం చేయాలని అనుకున్నాం. ఇంకోటి ఏమంటే ప్రతి దగ్గర మనము ఒక 3 కారణాలతో ప్రారంభం చేస్తాం నేను అనుకుంటున్నాను, మనందరం కూడా అనుకుంటున్నాం. ఏమంటే మొదటి కారణం ఏమంటే రెడ్లందరినీ ఐక్యం చేయడం. కాబట్టి నేను రెడ్ల ఐక్యత అంటాను, మీరు వర్ధిల్లాలి అనండి. రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత. ఓకే, మొదటి సమస్య అది. నెక్స్ట్ రెండవ సమస్య ఏమంటే మనకు పక్కా భవనం కావాలి. పక్కా భవనం, స్థలం కావాలి, పక్కా భవనం కావాలి. ఆ భవనం కోసము మనము ఇప్పుడు కేవలం 2000 3000 మంది ఉండే స్టేట్లు కూడా స్థలాలు ఇచ్చినారు. అన్ని జాతులకి మతాలకి స్థలాలు ఇచ్చారు. వేసుకొని మాట్లాడు. అన్ని జాతులకి మతాలకి స్థలాలు ఇచ్చినారు. అంటే మనము ఫలానా వాడికి ఇచ్చినారని చెప్పి చెప్పకూడదు, కానీ ఎక్కువగా అన్ని జాతులకి మతాలకి మనకు ప్లాట్లు ఇచ్చినారు. మనకు ఇవ్వలేదు, ఎంతో కారణం. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, మనం ఎందుకే వేలు చూపెట్టకూడదు. కాబట్టి మనము అందరూ ఒక యూనిటీగా ఐక్యతగా పోరాడినామంటే రెండవ సమస్యని, మొదటి సమస్య ఐక్యత సాధించడం, రెండవ సమస్య మనకు బిల్డింగ్ పక్కా భవనం, స్థలం కావాలి, పక్కా భవనం కావాలి. దానికోసం తీవ్రమైన పోరాటం చేస్తున్నాం. ఇంకోటి ఏమంటే ఈ పక్కా భవనానికి నెక్స్ట్ స్థలానికి ఇప్పుడు మీ ఊర్లో సమావేశం ఏర్పాటు చేసాము, చాలా సంతోషంగా జరిగింది. మీకు ఫస్ట్లో మన చరిత్రలో కన్నెలి నిలుస్తుంది. రెడ్ల అసోసియేషన్లో ఏమంటే ఫస్ట్ కన్నెల్లో ప్రారంభం చేసినాం కాబట్టి ఏ అభివృద్ధి చెందినా ఫస్ట్ కన్నెల్లో ప్రారంభం చేసినాము, స్వామి దగ్గర ప్రారంభం చేసాము అని చెప్పిన బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ కన్నెల వాళ్ళకందరికీ రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే మనకు ఈ రాజకీయాలు అవసరం లేదు. రాజకీయాలు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు నడుచుకోండి, కానీ యూనియన్ వచ్చే లోపల మనం అందరం రెడ్లము, మనందరికీ పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఏదో ఒక మార్గం మనం చూపెట్టాలా. ఇంకోటి ఏమంటే నా భవిష్యత్తులో ఇప్పుడు కాదు, ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టిన తర్వాత ఒక 2000 కానీ 3000 మంది సభ్యులు చేర్చుకున్న తర్వాత ఒక కనీసం 2000 నుంచి ఒక 5000 వరకు సభ్యత్వాన్ని చేర్చుకొని అప్పుడు ఒక మీటింగ్ పెడతాం, బ్రహ్మాండంగా పెడతాం. అప్పుడు మనం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుందాం. ఒకటేమంటే పేద రెడ్లు ఉంటారు, వాళ్ళ పిల్లలు కనీసం తిండికి కూడా కొంతమంది లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సహాయం చేయడం. నెక్స్ట్ ఏమంటే ఉన్నట్టుండి పేద రెడ్లు ఎవరైనా అనారోగ్యంతో కానీ చనిపోతారు, వాళ్ళకి ఒక 10,000 రూపాయలు వెంటనే మన అసోసియేషన్ తరపున ఒక 10,000 రూపాయలు ఇచ్చేస్తాం. అది కానీ ఇప్పుడు కాదు, మనం అసోసియేషన్ ఏర్పాటు చేసి ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో అందరి అభిప్రాయాలు తీసుకొని తర్వాత స్టార్ట్ చేస్తాం. చాలా కార్యక్రమాలు చేయాలని మేము పాంప్లెట్ రెడీ చేసి పెట్టినాం. కానీ ఈ పాంప్లెట్ ఇప్పుడు పెట్టామంటే అందరూ మీరు పాంప్లెట్ పెట్టారు కదా, మీరు ఆ సమస్యలను ఎందుకు పరిష్కరించి లేదని చెప్పి అడుగుతారు. కాబట్టి మనం స్ట్రెంత్ అవ్వాలా, మనకు డబ్బు చేకూరాలి. అప్పటి నుంచి సపోజ్ ఇంకొక 1 ఇయర్ తర్వాత మంచి మంచి కార్యక్రమాలు ప్రారంభం చేస్తాం. మీ డబ్బులు కూడా ఎవరి రూపాయి దుర్వినియోగం కాకుండా మేమేం చేస్తున్నామంటే బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం. ఇంకోటి ఏమంటే ఆ డబ్బును కూడా డ్రా చేయాలంటే ముగ్గురు సైన్ చేస్తేనే బయట వస్తుంది రూపాయి. మన మిత్రులు కొంతమంది చెప్పారు, ఒక 2 చేసేటట్టు వద్దునైనా ఏమంటే ఒక అత్యవసరమైంది ఒక 5,000 10,000 రూపాయలు మనమే పెడదాం, తర్వాత కానీ మనం బ్యాంకులో నుంచి డ్రా చేస్తాం. అంటే మనకు ఇప్పుడు సభ్యులంతా డబ్బులు మనకు నమ్మి ఎట్టించినారో 1 రూపాయిని పూలో పెట్టి చాలా మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తాం. ఇంకోటి ఏమంటే ఈ కన్నెల రెడ్లు అందరు సభ్యులను కూడా నేను వేడుకున్నది ఏమంటే మనం 500 1000 ఇస్తాం. 500 1000తో మనకు సైటు రాదు, నెక్స్ట్ బిల్డింగ్ రాదు, కార్యక్రమాలు చేయలేము. మనం ఏం చేయాలంటే మన బంధువులు కానీ మన చుట్టుపక్కల మిత్రులు ఎవరైనా కానీ రెడ్ల దగ్గర సాఫ్ట్వేర్ ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, కాంట్రాక్టర్లు ఉంటారు, వీళ్ళందరికీ పోయేసి తలా 1,00,000 రూపాయలు 2 లక్షలు అట్లా వసూలు చేసి మనం చేరినంత మాత్రమే ఇది బలపడిపోదు. ఎక్కువ మందిని కనీసం మనం ఒకరు ఉన్నామంటే మనతో పాటు 10 మంది అన్న వెనకల చేర్పించేటట్టుగా ఉంటేనే ఈ సంస్థ మనుగడ సాధిస్తుంది.
ఎన్నో మంది అసోసియేషన్లు పెట్టారు, అర్ధాంతరంగా నిలిచిపోతాయి. మనది అట్టు కాదు, 100 సంవత్సరాలు ఏకధాటిగా నడవాలని చెప్పి నేను కోరుకున్నాను భగవంతుడి దగ్గర. కాబట్టి 100 సంవత్సరాలు జరగాల్సిందే. తర్వాత ఏమైనా సమస్యలు ఇస్తే మనం చెప్పలేం. కాబట్టి ఇంకోటి ఏమంటే, ఈ మీ అందరి సమక్షంలో ఒకటి నేను ఉద్దేశిస్తున్నాను. మా తల్లి ఆదిలక్ష్మమ్మ, మా తండ్రి బత్తినపట్ట కృష్ణారెడ్డి, మా తల్లిదండ్రులు గుర్తుగా నేను 1,116 రూపాయలు నేను మార్చి లోపల సమస్యకి ఇస్తాను. సభ్యత్వంగా ఇచ్చాను. నెక్స్ట్ ఏమంటే లైఫ్ మెంబర్షిప్ ఇస్తాను. నెక్స్ట్ అది కాకుండా మా తల్లిదండ్రులు గుర్తుగా నేను, అంటే ఇప్పుడు వెంటనే డబ్బు లేదు కానీ మీ అందరి సమక్షంలో చెప్పాను, మార్చి 31 లోపల నేను 1,00,000 రూపాయలు అరేంజ్ చేస్తాను. మీరు కూడా వీలైనంత ఎక్కువ మందిని చేర్పించండి, ఎక్కువ అమౌంట్ని సేకరించేదానికి చూడండి. అదే ఒకటి చెప్పాను కదా, మళ్ళా ఫస్ట్ రెడ్ల ఐక్యత సాధించినామంటే అన్నీ సాధించినట్టే మనం. నేను ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు ఒకటే చెప్తాను చాలామంది, అన్నా మీరు రెడ్లలో ఐక్యత తీసుకురండి నా మీరు అని చెప్పాను. కొంతమంది రాజకీయ నాయకులు కానీ, మన దురదృష్టం ఏమంటే మన రెడ్లు చాలామంది బాగా డబ్బులు ఉండేవాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ పలుకుబడి ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కలిస్తే నువ్వు కాలింటే ఉండు నేను అనుకుంటాం, నువ్వు కాలింటే ఉండు నేను అనుకుంటాం. ఏం వాళ్ళ ముందుంటే ఏమవుతుంది? అది ఎందువల్ల వాళ్ళ సమస్యలు వాళ్ళకే నేను పేర్లు చెప్పను. చాలామందిని నేను అసలు నేనైతే వాళ్ళలో చాలా చిన్నోడిని, డబ్బులోని చిన్నోడిని, వయసులోని చిన్నోడిని, అయినా కూడా చాలామంది ముందుకు రాలా. సరే ఏంది నాకైతే ఒకటి, కన్నల్లో నేను లైబ్రరీగా పనిచేసేటప్పుడు కూడా ఎవరైనా అంటే నేను ఉద్యోగస్తుని కాబట్టి ఆ రోజు నేను ఈ అసోసియేషన్ పెట్టడానికి నేను ఉద్యోగస్తుని కాబట్టి నేను చేయలేను. కానీ ఎవరో ఒకరిని పెట్టి ఒక రెడ్డి అసోసియేషన్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అప్పటాంచే నాకు కోరుకునింది. కానీ భగవంతుడు అనుగ్రహం వల్ల ఇప్పటికి నెరవేరింది. కాబట్టి మీ అందరూ సహకరిస్తే ప్రతి ఒక్కరూ. వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెంతిరెడ్డి గారికి, మరి సెక్రటరీ సునీల్ గారికి, మెంబర్స్కి, ప్రైమరీ మెంబర్స్కి అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా జీవితకాలంలో సెంతిరెడ్డికి వచ్చిన కోరిక నాకు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండేది. అన్ని అసోసియేషన్లు ఉన్నాయి, ప్రతిదీ మరి రెడ్డిస్ అసోసియేషన్ ఎందుకు లేదు అనేది నాలో నేను అనేక రకాల ఆయన క్వశ్చన్లు వేసుకోవడం జరిగింది. అది ఇప్పుడు ఫలప్రదమైంది. చాలా సంతోషము, గర్వించదగిన విషయము. దీనివల్ల స్వార్థం కింద రెడ్డిస్ అసోసియేషన్ పెడితే స్వార్థం అయిపోతుందేమో, మనల్ని ఏమని అనుకుంటారనే ఫీలింగ్ ఇద్దరు అనే భావం ఇంతకుముందు ఉండేది. అందరికీ ఉంది కాబట్టి మనకు లేదు. కాబట్టి ఇప్పుడు మనకు ఆ స్వార్థం అనేది లేదు. అందుచేత మనకు ఆ ఇంట్రెస్ట్ నుండి ఒకసారి ముందుకు వచ్చినాం కాబట్టి అన్ని అసోసియేషన్ల కంటే అగ్రస్థానంలో మనం ఆక్రమించుకోవాలని నా కోరిక నెంబర్ 1. తర్వాత అసోసియేషన్ బలపడాలంటే సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ గౌరవ ఎవరైనా సరే మొట్టమొదట అందరికి ఇంటిమేషన్ పోవాలి, ఈరోజు మీటింగ్ ఉందనేది. మరి ఈరోజు ఇంటిమేషన్ ఉందనేది ఇంటికి వచ్చి చెప్పినాడు సెంతిరెడ్డి. మరి ఎంతమంది ఇంటికి పోయి చెప్పగలరు? ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక 2,000 3,000 ఉన్నప్పుడు మరి ఈయన ఏ వాహనాలు వేసుకొని తిరిగినా 10 రోజులైనా పడతాయి తిరిగేదానికి. అది అయ్యే పని కాదు. అంచేత ఇప్పుడు మెంబర్షిప్కి స్లిప్ ఇచ్చినారు కదా, దాని ప్రకారం సీరియల్ ఆర్డర్ ప్రకారము పేరు, ఫోన్ నెంబర్ పెట్టుకొని, ఫోన్ నెంబర్ పెట్టుకొని, సెక్రటరీ నీతో సహాయంగా ఒకరిద్దరిని పెట్టుకొని అందరికీ ప్రతిరోజు ఈరోజు మీటింగ్ ఉన్న తర్వాత ఒక 4-5 గంటలైనా సరే కూర్చొని అందరికీ ఇంటిమేషన్ వెళ్ళాలి. ఒక ఫోన్ పోతే ఏమవుతుందంటే, అని కృష్ణారెడ్డి నేను పిలిచినాడు కదా, ప్రభాకర్ నేను పిలిచినాడు కదా, పోక అనేది ఒక పురుగు తెలిసినట్టు సబ్ కాన్షియస్లో పనిచేస్తుంది. ఇట్ ఈస్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. రాజకీయం గురించి మాట్లాడకూడదు కదా, నేను చేస్తున్నాను కాబట్టి. ప్రభాకర్ రెడ్డికి ఫోన్ చేయను అనుకో, ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్. కృష్ణారెడ్డి నాకు ఫోన్ చేసినాడు, సార్ ఏమని అనుకుంటాడేమో, పోదాం, వాడు ఎంతమంది ఉంటుందా లేదా అంచేత ప్రతి ఒక్కరికి ఫోన్ పోవాలి. మరి ఇది చాలా తక్కువ మందే, ఇది ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ప్రజెంట్. అంచేత అందరికి పోవాలంటే ప్రతి ఒక్కరికి అలాంటి ఓపిక ఉండేవాళ్ళు మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఫోన్ నంబర్లు చేయాలి. తర్వాత అందరూ అయిన తర్వాత అసోసియేషను కార్యక్రమాలు అనేది డెమోక్రటిక్ మెథడ్లోనే సెలెక్ట్ చేయాలి. దాని ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే. ఎక్స్కి ఇష్టం వచ్చి ఎక్స్, వైకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటం అసోసియేషన్ ఫెయిల్. జనరల్ బాడీ మీటింగ్ లేదు, ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఏం నిర్ణయించుకోవాలి, మరి ఫీజు ఎంత ఉండాలి,
మా 500 1000 రూపాయలని ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. ఇచ్చినంత తీయనండి అది క్వశ్చన్ కాదు. ఇట్ షుడ్ బి 500. ఎక్కువ ఇస్తానంటే డొనేషన్ తీసుకుందాం, ఎంతైనా సరే. 500 పేదవాడైనా ధనవంతుడైనా 500 రూపాయలు ఇచ్చేయాల్సిందే. ఆ తర్వాత నీకు ఇష్టం ఉండింది అనుకో, నువ్వు ఎంతైనా డొనేట్ చేసుకోండి. డొనేట్ చేసుకున్న తర్వాత దాని ప్రకారం మన అసోసియేషన్ నడుపుకోవచ్చు. మరి ఫైనాన్షియల్ రిసోర్సెస్ అన్నప్పుడు ఫైనాన్షియల్ మెంబర్షిప్ ఫీజు వస్తుంది. మెంబర్షిప్ ఫీజే కాకుండా డొనేషన్స్ ఉంటాయి. ఆయన చెప్పినట్టు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలామంది ఉన్నారు. మన ఫోన్ పోతే చాలామంది ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది రెడ్లు ఉన్నారు, ధనవంతులైన రెడ్లు ఉన్నారు. నాకు తెలిసి నా ఆత్మవిశ్వాసంగా నేను చెప్తున్నాను, డబ్బుకి మాత్రం కొరత ఉండకపోవచ్చు మన రెడ్లలో. నాకు తెలిసి ఉండకపోవచ్చు. తర్వాత అన్నీ తీసుకున్న తర్వాత మన సైట్కి డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. ఏ ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్ అందరం పోతే ఎవరు కాదనే క్వశ్చనే ఉండదు. ఎవరు ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఒక 2-3 వేల మంది అసోసియేషన్లు ఉన్నారు. మా రెడ్లు కొంచెం పవర్ఫుల్మే. నేను స్వార్థంతో చెప్పడం లే, ప్రతి వాడికి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఇతర కులాల కంటే కూడా. అంచేత రెడ్లకు కొంచెం హై హ్యాండ్ ఉంటుంది అని ఉద్దేశించేత ఏ పాలిటీషియన్ సరే మనకు దిగుబడి వచ్చి మన కోరిక నెరవేర్చేదానికి సైట్ ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి దిగుబడి లేదు, మనం సైట్ కొనాల్సిన అవసరం కూడా లేదు. అందరం ఐకమత్యంగా ఉండాలి. అలాంటి ఐకమత్యాన్ని భవిష్యత్తులో కొనసాగించాలి. తర్వాత ఈరోజు వెళ్తున్నాము, మెంబర్షిప్ చేయాలంటే వాట్ ఈస్ ది నెక్స్ట్ ప్రొసీజర్, ఎంతమంది పోయి చేయాలి, అందరం పోయి పోవాలన్నా, ఇవన్నీ కూడా చేయాలి. ఎప్పుడు చేయాలి అయినా డిసైడ్ చేసుకోవాలి. అది ఎప్పుడు చేసుకోవాలి? సార్ ఒకటి అడిగినారు కదా, దానికని ప్రతి మండలానికి ఒక సెక్రటరీని పెట్టాం. ప్రతి మండలానికి ఒక సెక్రటరీని పెట్టాం. కాబట్టి ఆ సెక్రటరీతో పాటు ఒక 5 మంది 10 మంది వీలైనంత వరకు పోతానే ఉంటాం ఏ ప్రోగ్రామ్కైనా. ఇంకోటి ఏమంటే డిసైడ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఎప్పుడు చేద్దాము అనేది ఇప్పుడు ఈ కమిటీలోనే ఒక నిర్ణయం తీసుకున్నామంటే నెక్స్ట్ ఆదివారం పోదామా లేదంటే ఇంకొక ఎప్పుడైనా పోదామా అనేది ఈసారి మీటింగ్ జరిగినాము. నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు పెట్టుకోవాలా, ఎక్కడ పోవాలా అనేది ముందే నిర్ణయించుకోవాలి. దాన్ని బట్టే మనం ప్రోగ్రామ్ పెడతాం. ఆ విధంగా చేస్తే మెంబర్షిప్ ఎంత వీలైనంత వరకు తొందరగా చేసుకొని పీరియాడికల్ మీటింగ్ ఉండాలి. 2000 అయిన తర్వాత మీటింగ్ పెట్టుకుందాం అది కుదరదు. అది 200 మంది 1000 మంది 1500 పెట్టుకొని చిన్న విషయాలు డిస్కస్ చేద్దాం. అందుచేత ఏమవుతుందంటే అది అలవాటు అవుతుంది. కొంచెం రెడ్యూస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉందనేది పేపర్లో రావాలి, టీవీలో రావాలి, అన్నీ వస్తుంటే ఉందనేది కొంతమంది ఉత్సాహం కొంతమంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు మొన్న మీటింగ్కి వెళ్ళినాము, అక్కడ ఏదో రెడ్డి మన వర్ధన్స్ జరిగింది కదా, ఏం సార్ రెడ్డిస్ అసోసియేషన్ అంటే నన్ను కొంతమంది అడిగినారు. మరి ఒకరే అనుకుంటే కుదరదు కదా, అది పబ్లిసిటీ కావాలి. ఎంత పబ్లిసిటీ అయితే అంత మంచిది. కాబట్టి అప్పుడప్పుడు మీటింగులు పెట్టుకోవాలి. ఆ మీటింగులు చెప్పిన విషయాలంతా కూడా పేపర్లో రావాలి, టీవీలో రావాలి, 10 మందికి చెప్పుకోవాలి. ఒకరొకరు చేర్చుకుంటే మనం కూడా చేరాలి. వాళ్ళంతటి వాళ్ళే వస్తే రెడ్డి అసోసియేషన్ గొప్పగా పెరుగుతుంది. భవిష్యత్తులో మన అసోసియేషన్ అన్నిటికంటే మించాలని కోరుకుంటూ అందరికీ సంఘానికి తలమానికగా ఉపయోగపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కృతజ్ఞతలు. అందరూ డబ్బులు కలెక్ట్ చేసి ఒక 2000 3000 అయిందంటే మనం అసోసియేషన్ సొసైటీకి వెళ్ళిపోదాం. సొసైటీ రిజిస్ట్రేషన్ చేస్తే నాబార్డు కూడా ఫండ్స్ ఇస్తుంది మనకు. సొసైటీ చేసిన తర్వాత మనం ఈ అమౌంట్ని మనం సొసైటీ తరఫున మనం నాబార్డు కానీ కడితే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా నాబార్డు కొంత ఫండ్స్ మనకు రిలీజ్ చేస్తుంది. దాని తర్వాత మనము ఇంకా అభివృద్ధి చెంది ఒక హాస్పిటల్ లేకుంటే ఒక స్కూలు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రెడ్లలో ఉండేది విద్య వైద్యమే మెయిన్ ఉండేది ఇబ్బంది. హాస్పిటల్కి లేకుంటే ఒక స్కూల్కి కాలేజ్కి ఏదైనా ఆలోచించండి. మనకు రిజర్వేషన్లు లేవు కాబట్టి మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకోవాలి. కాబట్టి మనం అలా ఆలోచించండి. మనం దాంట్లో 40% ఇప్పుడు బెంగళూరులో వచ్చి స్కూల్స్ ఉన్నాయి, రెడ్డి సంఘం తరఫున కాలేజెస్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, వచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది ఏడాది కోరమంగళంలో. ఇలాగే రెడ్డి సంఘం తరఫున ఈ సొసైటీ బ్యాంకులు ఉన్నాయి. మారుతల్లి, కోరమంగళ, ఎలక్ట్రానిక్ సిటీ ఎక్కడ పెట్టినారు. ఎందుకంటే ఈ రెడ్లు ఉండే వాళ్ళందరూ కలిసి వచ్చిన అమౌంట్ని సొసైటీ బ్యాంక్ లాగా పెట్టి ఈ హోమ్ లోన్లు ఇవి ఇస్తున్నారు అక్కడ లోకల్గా రెడ్డి అసోసియేషన్లో మాత్రమే. మళ్ళీ వచ్చి 60% వచ్చి స్కూల్స్లో కాలేజెస్లో రెడ్లకి ఇచ్చి
సీట్లు, మిగతా 40% వచ్చి బయట వాళ్ళకి ఇస్తున్నారు. బయట వాళ్ళు ఇవ్వాలి కాబట్టి రూల్ ప్రకారం సొసైటీ బయట వాళ్ళు గుర్తు చేయాలి మనం. 1 by 1 దీంట్లో ఏ రాజకీయాలు లేకుండా ఇలా డెవలప్ అయితే మనం కూడా డెవలప్ అవుతాం అందరిలాగా. అందరికీ మన రెడ్లు తప్ప ఇన్ని రోజులు లేవు. నాకు ఈరోజు సంతోషంగా ఉన్నది, ఈరోజు రిజిస్టర్ అయినాం కాబట్టి.